మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న మధ్యాహ్నం అది 12 అనుకుంటా మొదలైంది మళ్ళీ జడగోళ. సుప్రీంలో రఘురామకు షాక్, ఇది వార్త. సరే, అయితే ఆర్డర్ కాపీ చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఎందుకంటే అతను ఏం పిటిషన్ ఫైల్ చేశాడో చూడాలి. అది చూడకుండా మనం మాట్లాడటం సమంజసం కాదు అని ఊరుకున్నా. అనుకోకుండా నిన్న నేను ఇటు రావటం విమానానికి 2 టైర్లు ఫ్లాట్ అయ్యి ఒక 3 గంటలు విమానంలోనే ఉండి ఇంకా సమయం కూడా అయిపోయినందువల్ల నిన్ననే నేను చెప్పవలసిన సమాధానం చెప్పలేకపోయా. పూర్తి అతను ఏం ఫైన్ చేశాడు, శ్రావణ్ కుమారుడు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొచ్చా. నో డౌట్ ఇక్కడ హైకోర్టులో 4 పిటిషన్లు అతను పోయిన తర్వాత మళ్ళీ ఒక కంటెంప్ట్ పిటిషన్ అతను వేసి 6వ తారీఖు మెన్షన్ చేయడం జరిగింది. అది 7, 8 తారీఖుల్లో నెంబర్ అయ్యి వస్తుంది అనుకున్నాం, అది రాలేదు. సో కాబట్టి అతను సుప్రీంకోర్టుకి వెళ్ళటానికైతే నార్మల్గా అవకాశం లేదు, అన్లెస్ కొన్ని నిజాలు దాచేస్తే తప్ప. సరే, ఎంత బుద్ధిహీనుడైనా మరీ సుప్రీంకోర్టుకి అబద్ధాలు ఆడే అంత నీచ స్థాయిలో ఒక లాయర్ ఉంటాడా అనే ఉద్దేశంలో నేను అక్కడ కేవియట్ వేయకపోవడం అనేది డెఫినెట్గా పొరపాటే. ఎన్నో కొన్ని విలువలు ఉంటాయని ఆశించడం పొరపాటు. గోరుతో పోయేదానికి గొడ్డలి చందంగా ఇప్పుడు మళ్ళీ పిటిషన్ వేయవలసిన ఆవశ్యకత వచ్చింది. అక్కడ జరిగింది ఏమిటంటే, నిన్న 991 అని ఫస్ట్ ఒక రెడ్ పిటిషన్ నెంబర్ అయింది ఏపీ హైకోర్టులో. అది ఎటువంటి స్టే ఇవ్వలేదు, కానీ శ్రావణ కుమారుడు, అతని ఇతర ఛానల్ వ్యక్తులు, అతన్ని ఫాలో అయ్యే కొద్దిమంది వ్యక్తులు స్టే వచ్చేసింది అని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడారు. వాళ్ళందరికీ ఆర్డర్ కాపీ చూపెట్టిన తర్వాత కొందరు రియలైజ్ అయ్యారు. సరే, కొందరు అర్థం అయ్యి కూడా కానట్టు నటించారు. అక్కడ ఎటువంటి స్టే లేకుండా ఫస్ట్లో అనుమతులు వచ్చిన తర్వాతే చేస్తామని చెప్పడం జరిగింది. ఈలోపు అతను కంగారుగా ఒక పిల్ వేయటం జరిగింది. అది చీఫ్ జస్టిస్ గారి కోర్టుకు వచ్చింది. ఆ పిల్ ఉండగానే అది నెంబర్ అయ్యి స్థితిలోనే ఒక కంటెంప్ట్ పిటిషన్ కూడా ఉండమట్ల జయంతి అనే పేరు మీద ఒక కంటెంప్ట్ పిటిషన్ కూడా అతను వేయటం జరిగింది. అది హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఈలోపు చీఫ్ జస్టిస్ గారి దగ్గర వేసిన పిల్లులో అక్కడ 991 రిట్ పిటిషన్ పెండింగ్లో ఉండగా మళ్ళీ ఈ పిల్లి ఏంటయ్యా మహానుభావ అని చెప్పి డిస్మిస్ చేస్తాను అంటే, అది అందరికీ కూడా ఆ వీడియో కూడా చూశారు. మేడం డిస్పోజ్ మేడం అని అతను జాలిగా అడిగాడు. ఓకే, డిస్పోజ్ అని చెప్పి ఆ చీఫ్ జస్టిస్ గారు ఒక చిరునవ్వు నవ్వి యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇది ఈ వీడియో కూడా అందరూ చూడటం జరిగింది. ఇప్పుడు ఈ శ్రావణ కుమారుడు ఆ పిల్లు మీద అది జరిగిన ఒక 10 రోజులకి 6వ తారీఖు, ఈ నెల 6వ తారీఖు అతను ఫైల్ చేశాడు. మనకి ఎంత మిస్యూస్ అంటే మనకు కనీసం నోటీస్ కూడా ఇవ్వాల. వాళ్ళ అడ్వకేట్ ఆన్ రికార్డు
అంటే అక్కడికి సేవను డైరెక్ట్గా ఫైల్ చేయడానికి లేదు. అడ్వకేట్ ఆన్ రికార్డ్ 6వ తారీఖు ఫైల్ చేశాను. ఇదిగో ఇక్కడ క్లియర్గా చూపాలి. 6వ తారీఖు ఫైల్ చేసి ఏం చెప్పాడు అంటే, చీఫ్ జస్టిస్ గారి బిల్లు మీద అప్పీల్కి వెళ్ళాడు. చీఫ్ జస్టిస్ గారు నన్ను ఆ రిట్ పిటిషన్ ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చామని చెప్పి మెరిట్స్ జోలికి వెళ్లకుండా కొట్టేశారు, అది తప్పు అని దాని మీద 6వ తారీఖు అక్కడ ఫైల్ చేయడం జరిగింది. ఈ 6 వరకు ఏం జరిగింది అనేది అక్కడ మెన్షన్ చేయాల. ఇక్కడ జరిగింది ఏంటి, ప్రజల రీక్యాప్ కోసం మళ్ళీ చెప్తా. ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ గారు ఆ 991 రిట్ పిటిషన్ పర్సూ చేయమన్నారో, ఇది ఇమీడియట్గా ఆ కోర్టుకి వెళ్ళి ఆ జడ్జి గారి దగ్గర, అయ్యా చీఫ్ జస్టిస్ గారు కోర్టులో మిమ్మల్ని వెంటనే అప్రోచ్ అవ్వమన్నారు, మీరు నాకు తక్షణం నాకు లంచ్ మోషన్ ఇవ్వాలి అంటే ఆ రోజు ఆ మధ్యాహ్నం లిస్ట్ చేయడం జరిగింది. మా సీనియర్ కౌన్సిల్ రవి గారు, ఆయన ఇంట్లో గృహప్రవేశం ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం హుటాహుట్టిన రావటం, ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా చూశారు. అక్కడ మళ్ళీ ఇదే సీను, అది కొట్టేస్తే డిస్మిస్డ్ అని చెప్పంటే డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్ అని చెప్పి రాయండి అని చెప్పి అడగడం జరిగింది. సో దాన్ని కొట్టివేయడం జరిగింది. ఇందులో అసలు దాని గురించి మాట్లాడాల. ఇతను ఫైల్ చేయడానికి నేను 5-6 రోజుల ముందు జరిగిన ఆ కోర్టులో కొట్టివేసిన సంగతి అది అక్కడ పెండింగ్ ఉంది. నేను ఇక్కడికి వచ్చినట్టే మాట్లాడి పచ్చి అబద్ధం సుప్రీంకోర్టులో టర్మ్స్ అండర్ పెర్జురీ చెప్పడం జరిగింది. అంతేగాక ఆ తర్వాత నాకు ఎప్పుడైతే ఈ మున్సిపాలిటీ పర్మిషన్స్ అన్నీ వచ్చినాయో, ఆ పర్మిషన్ ఇవ్వడం తప్పు అని దాని మీద మళ్ళీ ఇంకొక పిటిషన్ వేస్తే, అది వేరే న్యాయమూర్తి గారి దగ్గర వస్తే, ఆ న్యాయమూర్తి గారి దగ్గర ఇంకా విత్డ్రాల్స్ కుదరలేదు, డైరెక్ట్గా మెరిట్స్ మీద దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ప్రతిసారి పాడే పాట ఇది సుప్రీంకోర్టు గతంలో 2018లో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం పబ్లిక్ ప్లేస్లో, ఆ తీర్పు పబ్లిక్ ప్లేసుల్లో అని ఉంటే ప్రభుత్వ స్థలాల్లో అని ఈ మూర్ఖుడు అర్థం చేసుకుని, ప్రతి పబ్లిక్ ప్లేసు ప్రభుత్వ స్థలమే కానీ ప్రతి ప్రభుత్వ స్థలము పబ్లిక్ ప్లేస్ కాదు అన్న మినిమం కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం లేని వ్యక్తుల వలన వచ్చే ఇబ్బందులని దాన్ని హైకోర్టు న్యాయమూర్తి గారిని అడ్రస్ చేసి, మీ ప్రేయర్ దీనికి సంబంధం లేదు, యువర్ పిటిషన్ ఈస్ డిస్మిస్డ్, అది రామాలయం అని చెప్పి అన్ని రెవెన్యూ రికార్డ్స్లో చాలా స్పష్టంగా ఉంది అని చెప్పిన తర్వాత అవేమి సుప్రీంకోర్టులో మెన్షన్ చేయకుండా చీఫ్ జస్టిస్ గారు కొట్టివేసిన బిల్లు మీదే ఇక్కడికి వచ్చినట్టు మిగిలినవన్నీ కూడా దాచి అక్కడికి వెళ్ళటం జరిగింది. ఇది కాక 6వ తారీఖు బెంచ్కి వెళ్ళి, అదొక కంటెంప్ట్ నెంబర్ చేయట్లేదు ఈ హైకోర్టు వారు అని చెప్పి అడిగితే, కోర్టు నెంబర్ చేసి లిస్ట్ చేయమని చెప్పడం కూడా జరిగింది. సేమ్ ఇదే కంటెంట్. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం చెప్పాడు అదే కంటెంట్తో కంటెంప్ట్ ఇప్పుడు అక్కడ వేసింది కూడా అదే. ఆ కంటెంట్తో ఇక్కడ ఏదైతే న్యాయమూర్తి గారు బెంచ్ సెకండ్ కోర్టు లిస్ట్ చేయమందో ఆ వివరాలను కూడా అందులో పొందుపరచకుండా పచ్చి అబద్ధాలతో నథింగ్ ఈజ్ పెండింగ్ ఇన్ దిస్ హైకోర్ట్ అని చెప్పి, దీనికి సంబంధించి నథింగ్ ఈజ్ పెండింగ్ ఇన్ హైకోర్ట్ అని చెప్పి అక్కడ పేర్కొనటం జరిగింది. సో ఇట్ ఈస్ క్లియర్ పెర్జురీ అని లీగల్ పరిభాషలో అంటారు. సరే, సుప్రీంకోర్టు ముందు నోటీస్ అన్నారు, ఎవరు వచ్చినా నోటీసు అంటారు.
తర్వాత మిలాంటి అక్కడ కన్స్ట్రక్షన్ వేగంగా జరిగిపోతుంది అని అంటే అని ఇతను స్టే కోసం అడిగితే స్టే ఇవ్వలేదు, స్టాటస్ కో అని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. 4 వారాల్లో అందరినీ కౌంటర్లు వేయమంటం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ అతను సబ్మిట్ చేసిందే పచ్చి ఫ్రాడ్ కాబట్టి, రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు కాబట్టి నేను సీనియర్ న్యాయవాదుల్ని నియమించి చూద్దాం. 28 నుంచి సెలవులు ఉన్నాయి సుప్రీంకోర్టుకి. సో ఈ సెలవులు వచ్చే లోపు త్వరితగతిన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈవెన్ లేకపోయినా నాకు ఒక్క రోజు కూడా ఆ కన్స్ట్రక్షన్ లేట్ అవ్వదు. ఎందుకు అంటే ఎప్పుడో చెప్పా, అది నల్లరాతి శిలతో మనం నిర్మిస్తున్నాం. ఫౌండేషన్లన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అక్కడ చేయటానికి ఏమీ లేదు. నల్ల కృష్ణ శిలలు ప్లాన్ ప్రకారం అవి మైన్ దగ్గరే ఆ ప్లాన్ ప్రకారం అవి తయారవుతాయి. దానికి నాకు 2 నెలల సమయం పడుతుంది. ఆ 2 నెలల సమయం తర్వాత ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్ 4 నెలలు పట్టొచ్చు. సో కాబట్టి దీని వలన నా రాముడికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. రామానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఈ నెలాఖరులోపే తేలుతుంది. లేదంటే సెలవుల అనంతరం ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టు పైన మెన్షన్ చేశారో అదే హైకోర్టులో కూలంకషంగా చర్చించి కొట్టువేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని అనుమతులు ఉన్నాయి. అతను ప్లియే రాంగు. ఇక్కడ మాట్లాడని గొంతెనమ్మ గురించి, మళ్ళీ ఈ పిటిషన్లో లేని దాని గురించి కూడా అతను ఆ పిటిషన్లో కొంత ఎక్స్ట్రాగా మాట్లాడటం జరిగింది. దట్ కాంట్ బి ఏ పార్ట్ ఆఫ్ ద అపీల్. అయినా కూడా అది కూడా అతను ఆడింది పచ్చాబద్ధం. రెవెన్యూ రికార్డ్స్ అన్ని 1932 రికార్డ్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా కరెంటు బిల్లులతో సహా అన్నీ ఉన్నాయి. అక్కడ ఇచ్చిన కలెక్టర్ గారు ఇచ్చిన క్లియరెన్స్ ఇవేవి కూడా అక్కడ ఎలక్షన్లో సబ్మిట్ చేయకుండా కేవలం సుప్రీంకోర్టుని తప్పుదోవ పట్టించి ఇంట్రెస్టెడ్ కనెక్టెడ్ పార్టీస్కి నోటీస్ కూడా ఇవ్వకుండా అతను ఆ రకంగా అక్కడ చేయడం జరిగింది. కాబట్టి ఏవి కాల ఏదో కొద్దిమంది క్రైస్తవ సంఘాలు నిన్న నృత్యాలు చేసుకున్నారట. సంతోషం. డ్యాన్స్ చేసుకుంటానికి మరొక ఆపర్చునిటీ శ్రావణ్ కుమార్ గారి ద్వారా వచ్చింది. త్వరలో మళ్ళీ బిగ్గరగా ప్రభు అని కానీ ఖచ్చితంగా చెప్పగలిగింది. సైట్లో ఏ పని కోర్టు తీర్పు వచ్చే వరకు జరగదు. రామాలయ నిర్మాణం ఒకరోజు కూడా అనుకున్న షెడ్యూల్కి అవాంతరం జరగదు. ఇక్కడ ఒక మంచి ఏమిటంటే ఎన్నో చర్చిలు, కొన్ని దేవాలయాలు కూడా ఉండొచ్చు, పబ్లిక్ స్థలాల్లో అనుమతి లేకుండా, నేను ఇక్కడ అన్ని అనుమతులు తీసుకున్నాం, ఇచ్చిన అనుమతులు తప్ప అంటున్నాడు, అది వేరే విషయం. అనుమతులు లేకుండా కట్టిన చర్చిలు కొల్లలు ఈ 2 నెలలు, ఒకవేళ ఈ 2 నెలలు ఆలస్యమైనా కూడా సుప్రీంకోర్టులో ఈ 2 నెలల్లో ఖచ్చితంగా నా దృష్టి, నా సన్నిహితుల దృష్టి ఎక్కడెక్కడ రోడ్డు ఆర్ పబ్లిక్ స్థలాలని కొంత మేరకు ప్రైవేట్ స్థలం ఉండి బ్యాలెన్స్ అంతా పబ్లిక్ స్థలాల్లోకి తోసుకొచ్చిన చర్చిలు ఉన్నాయో, దేవాలయాలు ఉంటే మీరు చూసుకోండి, చర్చిల సంగతి నేను చూస్తాను, ఏం అనుమానం లేదు. ఖచ్చితంగా
నేను చూస్తాను. ఇది ఒక యజ్ఞంగా ఖచ్చితంగా పెట్టుకుంటా. ఎందుకంటే ఆ ఇల్లుకి ఇల్లు ఎంత దూరం, ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం. హిందూ దేవాలయం ఉన్న చోట పునర్నిర్మాణం చేసుకోకూడదా? ఎన్నిసార్లు వేసిందే వేసి ఎన్నిసార్లు ఇసుకించేస్తారు. సహనానికైనా ఒక హద్దు ఉంటుంది, పరమత సహనానికైనా ఒక హద్దు ఉంటుంది. మీరు ఎంత కవ్వించినా మా హిందూ సోదరులకి ఆ పరమత సహనం అనేది అలాగే ఉంటుంది, సహనం అనేది కూడా అలాగే ఉంటుంది. బట్ ప్రతిరోజు పరీక్ష అంటే మరి కొంత అసహనం వచ్చే పరిస్థితి రావచ్చు. సో కాబట్టి సాధ్యమైనంత వరకు మరి పరిధి దాటకుండా ఉంటే మా హిందూ సోదరులందరూ కూడా పరిధిలోనే ఉంటారు. ఇక ఈ మధ్యన మరీ ఎక్కువైంది. తెలుగుదేశం నా పార్టీ, నేనున్న పార్టీ, నా పార్టీగా నేనున్న పార్టీ. మరి దాని మాజీ అధికార ప్రతినిధులు కావచ్చు, మరి కొందరు కావచ్చు, డైరెక్ట్గా కొందరు, ఇండైరెక్ట్గా కొందరిని ఉసిగొల్పి కొందరు నాకు చావు తప్పదు అని కత్తిల బొమ్మలతో కొందరి అనుచరులు ఇలా రకరకాలుగా కొన్ని క్రైస్తవ సంఘ ప్రతినిధులు చంపేస్తామని ఇలా రకరకాలుగా బెదిరిస్తున్నారు. సరే, అది పోలీసులే చూసుకుంటారు. వాటి గురించి అంతగా పెద్ద ఇబ్బంది పడిపోయేది, బాధపడిపోయేది లేదు. నాకు ఎలాగో సెక్యూరిటీ ఉంది, స్పెషల్ గన్స్ ఉన్నాయి. ఆ సెక్యూరిటీ దగ్గర మీరు ఎలాగే ఉంటే ఆ సెక్యూరిటీ మరి కాస్త పెరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని చూస్తూ ఊరుకో కనుక ఆ యాంగిల్లో ఇబ్బంది ఏమీ లేదు. కానీ ప్రతి ఒక్కరూ ఒక్క మాట మాట్లాడుతున్నారు. దానికి కించిత్ అనుమానాలు నాకు వస్తున్నాయి. ఏమిటంటే, నేను మాట్లాడింది ఒక హిందువుగా నా తోటి హిందూ దళిత సోదరులకు దక్కవలసిన లబ్ధి రిజర్వేషన్ల ద్వారా అది అర్హత లేని వాడికి, అంటే రాజ్యాంగం ప్రకారం అర్హత లేని వాడికి, ఎందుకంటే మతం మారితే ఆ రిజర్వేషన్లోకి అర్హత ఉండదు అని రాజ్యాంగంలో చెప్పారు. రాజ్యాంగంలో ఉన్నదే మన సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఎప్పటి నుంచో నేను అదే చెప్తున్నాను. బట్ సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడటమే నేరం అన్నట్టు, రాజ్యాంగాన్ని ఫాలో అవటమే నేరం అన్నట్టు మరి కొద్దిమంది మాట్లాడుతున్నారు. నా తోటి హిందూ దళిత సోదరులకు న్యాయం కోసం నేను మాట్లాడటం నేరం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ క్రైస్తవుల ఓట్లు అక్కర్లేదా చెప్పండి, చంద్రబాబు గారు చూడండి, మీరు ఆయన మీద యాక్షన్ తీసుకోండి, లోకేష్ గారు మీరు ఆయన మీద యాక్షన్ తీసుకోండి అని ఎంతోమంది మీడియాలో మాట్లాడుతున్నారు. సంబంధం లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. మాజీ కమ్యూనిస్టులు ఇప్పుడు కొన్ని ఛానల్స్లో జర్నలిస్టులుగా మారి వాళ్ళు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, నీలి ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి దగ్గర సొమ్ములు తీసుకుని ఆ ఇంగిలి మెతుకులకి ఆశపడే కొన్ని ది న్యూస్ లాంటి ఛానల్స్ ఏదో జరిగితే దానికి ఏదో టైటిల్స్ పెట్టి ఏదో వాగుతూ ఉంటాడు. అడగడం మీకు కూడా మాట్లాడారు.
అది చాలా ఆ టైటిల్కి ఆ టైటిల్కి దానికి అసలు సంబంధం ఉండదు, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. సరే కొన్ని బ్లూ ఛానల్స్ ఉన్నాయి, సరే దట్స్ ఆల్ రైట్. ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ, దాని గురించి నేను తప్పుగా బాధలేదు లేదు. కానీ అందరూ మాట్లాడేది ఏంటంటే క్రైస్తవుల ఓట్లు మీకు అక్కర్లేదా, దళిత క్రైస్తవుల ఓట్లు మీకు అక్కర్లేదా చెప్పండి, కమాన్ చెప్పండి, చంద్రబాబు గారు ఏమంటున్నారు అని అడుగుతున్నారు. అవునా కదా, అడుగుతున్నారు కదా. అంటే నాకు అసలు ఒకసారి అనుమానం వస్తుంది, ఏంట్రా బాబు హిందువులందరికీ ఓటు తీసేసారా ఏంటి? వాళ్ళు లేవో ఓట్లు, సుమారు 80% ఉన్నాం కదా, సుమారు 20% ఓట్లు అక్కర్లేదా అసలు, కబడ్దార్ ఖళీరావు అని ఇలా వేధించేస్తున్నారేంటి, ఓటు హక్కు ఉందా లేదా అని నాకు డౌట్ వచ్చింది. ఏంటి హిందువులకి ఈ హిందూ దేశంలో ఓటు హక్కు తీసేశారా, ఓన్లీ క్రైస్తవులకి ఓటు హక్కు ఉందా అన్న కించిత్ అనుమానం కూడా వచ్చే విధంగా వాళ్ళ స్టేట్మెంట్లన్నీ ఉంటే నేను వెరిఫై చేశాను. అసలు నాకు ఓటు ఉందా, హిందువులు ఓట్లు ఉన్నాయి అంటే హిందువుల ఓట్లన్నీ అలాగే ఉన్నాయి. హిందువులు ఎవరికి ఓటు హక్కు పోలా, కాకపోతే హిందువులకి పరమత సహనం ఎక్కువ, క్రైస్తవులకి అసలు లేదు. ఓకే, క్రైస్తవులకే ఓటేస్తాను అని డిసైడ్ అయిపోయారు అనుకో, హిందువులకి ఓటేస్తారు అని అనుకోవాల్సి వస్తుంది. సో హిందువులకు కూడా ఓటు హక్కు ఉందని వాళ్ళు ఎవరికైతే మా క్రైస్తవుల ఓట్లు అక్కర్లేదా కమాన్ టెల్ మీ అని ఎవరికైతే వార్నింగ్ ఇస్తున్నారో, రాజ్యాంగం ప్రకారం హిందువులకి, దళిత హిందువులకి దక్కవలసిన ఆ బెనిఫిట్స్ దక్కడం కోసం, అంటే హిందువుల హక్కుల కోసం, దళిత క్రైస్తవుల హక్కుల కోసం వారు పోరాడుతున్నారమ్మా. హిందువుల హక్కుల కోసం నేను అడుగుతున్నా, అంటే రాజ్యాంగంలో ఉంది కాబట్టి, వారంటే నాకు ఎగెన్స్ట్ కాదు, ఉంది కాబట్టి అడుగుతున్నా. మరి వీరి తరపున మరి నేను అడిగితే బాగుంటుందా? ఈ 80% ఓట్లు మీకు అక్కర్లేదా చంద్రబాబు గారు, లోకేష్ గారు అని వాళ్ళు అడుగుతున్నట్టు నేను అడిగితే బాగుంటుందా? 20 కావాలనుకున్నాడు, 80 కావాలిగా. 20 చెల్లి ఉన్నారు కదమ్మా, 80తో కంపేర్ చేస్తే ఆ 20కే ఓడిపోయేవాళ్ళు 80 కొనకరా. ఆ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లా. వాడండి, కామెంట్ చేసేవాళ్ళు, బెదిరించేవాళ్ళు వాడండి. నేను బెదిరించలేక పద్ధతి కాదు అది. ఎవరైనా ఓటు ఎందుకు వేస్తారు? మీరు మతం చూసే ఓటు వేయచ్చు, కానీ అలా ఉండదు. హిందువులు కేవలం మతం చూసే ఓటు వేయరు. మీరు అనుకుంటున్నారు కొంతమంది చాదస్తపు క్రైస్తవులు మీరు చంపుతాము అని మాట్లాడేవాళ్ళు, అందరూ కూడా అలా ఉండరు. దళిత క్రైస్తవులు కూడా స్పష్టంగానే ఆలోచిస్తారు, అందరూ మీకులాగా ఉండరు. సరే, రోడ్డు ఎక్కుతున్నారు, హక్కుల కోసం పోరాడండి, తప్పులేదు. దళిత క్రైస్తవులకి కూడా క్రిస్టియానిటీలో కులాన్ని ప్రవేశపెట్టాలి అని క్రిస్టియానిటీ మీద పోరాడండి. అలాగే రాజ్యాంగంలో మతం మారినప్పటికీ ఒరిజినల్ కులం ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ కులానికి కూడా ఇవ్వండి అని రాజ్యాంగాన్ని మార్చి ప్రయత్నం చేయండి, తప్పులేదు. ఆ దిశగా మీరు పోరాడండి. కానీ ఆ దిశగా మీరు పోరాడే క్రమంలో ఒంటరినైన నన్ను నాకు పడి ఎడుతారేంటి నాకు అర్థం కాదు. సుప్రీంకోర్టు తీర్పు నేను ఇచ్చానా? నేను పుట్టింది 62లో, 50లో వచ్చింది రాజ్యాంగంలో. 1950కి నాకు సంబంధం ఏంటి?
సుప్రీంకోర్టు తీర్పుకి నాకు సంబంధం ఏంటి? నన్ను కొట్టుకు తిడతారండి వీళ్ళు. రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు, ఆయన పూజిస్తారు. సుప్రీంకోర్టుని ఎవరో మాట్లాడడానికి లేదు. అసలు అప్పుడు నేను పుట్టలేదు, కనీసం అటు పుట్టినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అనడానికి. అసలు నాకు సంబంధం లేని ఇష్యూలో ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి దాన్ని నేను మాట్లాడా. ఏంటి, ఒక హిందువుగా దళిత హిందువుల హక్కులు పోతున్నాయి అని చెప్పి నేను మాట్లాడితే కత్తెలా పెట్టి మోటార్ సైకిల్ మీద కాలెట్టి ఒకరిస్తుంది. నిన్న ఆడేవాడు, రే నేనేం చేస్తాను, వాళ్ళతో చంపించేస్తా, వీళ్ళతో చంపించేస్తా, నేను ఇంకోటి పెట్టాను. అసలు చంపటాలేంటి, ఈ చంపించేయటాలేంటి, నీకు ఓటు అక్కర్లేదా అని వార్నింగ్లు ఏంటి? అంటే ఒక రఘురామకృష్ణరాజు ఒక రాజ్యాంగంలోని ఒక అంశం గురించి మాట్లాడితే వాళ్ళందరూ తెలుగుదేశానికి ఓటు వేయటం మానేస్తారా? ఏంటి సంబంధం? నేను ఎక్కడ పోటీ చేస్తాను? ఓకే, అయితే ఎమ్మెల్యేకి లేకపోతే ఎంపీకి పోటీ చేస్తాను. ఎక్కడ పోటీ చేస్తానో నాకే తెలియదు. వచ్చేసారి ఎమ్మెల్యేకి చేస్తాను, ఎంపీకి చేస్తాను. ఎంపీకి చేస్తే ఎక్కడ చేస్తాను? ఏది ఆడవాళ్ళకి రిజర్వ్ అవుతుందో మనకు తెలియదు, ఎక్కడ చేస్తామో మనకు తెలియదు. కాకపోతే రిజర్వ్ సీట్లలో నేను పోటీ చేయలేను. రిజర్వ్ సీట్లలో క్రిస్టియన్లు పోటీ చేయలేరు. ఇదివరకు ఎట్లాగా పట్టుకుంటాము. దాని గురించే కొంతమంది కంగారు పడి ముందు నుంచి తిట్టేస్తున్నారు. అన్ని పార్టీల్లో ముందు నుంచి తిట్టేస్తున్నారు చాలామంది, మంత్రులతో సహా. సరే, దాన్ని మనం ఏం చేస్తాం, కానీ చట్టం ప్రతి ఒడికి తెలిసిపోయింది. ఇప్పుడు ఎవడేస్తాడు మనకేం తెలుసు. నీ పేరు జాకబ్ అనుకో, సరదాగా అనుకో. జాకబ్, నువ్వు రోజు చర్చికి వెళ్తావు. నువ్వు చర్చికి వెళ్తావు అని చెప్పి వీడికి తెలుసు, రేపు నామినేషన్ వేస్తావు. వేస్తే ఊరుకుంటాడేంటి? ఇదివరకు ఏమో పర్లేదేమో, నీకు అర్హత ఉందేమో అనుకునేవాళ్ళు. ఇప్పుడు అర్హత లేదని తెలిసిపోయింది కదా, ఊరుకుంటారేంటి వీళ్ళు? నువ్వు చర్చికి వెళ్ళిన ఫోటో, మీ తండ్రి జాన్ సమాధి ఫోటో, తల్లి మేరీ ఫోటో, అది సమాధి రాళ్ళు అన్ని పెట్టేసి ఎంఆర్ఓకి ఇచ్చేస్తే గ్యాన్ చేస్తారు కదా, కుదరదు కదా. సో ఆ ఇంటికి ఇల్లు గౌరవం, ఇంటికి ఆ ఇల్లు అంతే గౌరవం అని చెప్పి మళ్ళీ అదే మాట నేను ఎందుకు రిపీటెడ్గా చెప్తున్నానంటే, గెలవద్దు, గోకద్దు, స్వచ్ఛత, ఇల్లు గిల్లించుకోవద్దు, గోకించుకోవద్దు. కలిసి ఉందాం, కో ఎగ్జిస్టెన్స్ ఉండాలి తప్ప అనుమతి గుడికే కావాలి, గుడికి అనుమతి లేకుండా కట్టటము నేరము, చర్చికి అనుమతి అడిగిన ఎడల పాపము. ఈ ఫిలాసఫీ మంచిది కాదు. ఓటు హక్కు క్రైస్తవులకి ఎలా కలదు, హిందువులకు కూడా ఓటు హక్కు కలదు. ఈ కలదన్న సత్యము అన్ని పార్టీలకి తెలియను. సో తెలియదు అని చెప్పి దయచేసి మీరు అనుకోవద్దు. సరిగ్గా నా వరకు అంటారా, ఎస్, నా మీద పడబట్టేయండి, తప్పులేదు. ఏది ఓటు విషయంలో మా పార్టీ ఏం చేసింది అంటే, నేను ఈ పార్టీలో ఉండటమే మా పార్టీ చేసింది. అలాంటి అభిప్రాయం పార్టీలో చాలా మంది ఉండి ఉండొచ్చు, అట్లీస్ట్ 80% మంది. కొంతమంది ఇష్టం లేకపోవచ్చు, కొంతమంది క్రైస్తవ సోదరులకి ఇది నచ్చకపోవచ్చు. నచ్చని క్రైస్తవ సోదరులకి నచ్చందే. నేను ఈ అందరు ఓట్లు కోరుకునే వారు కాదు. మా పార్టీ అధినేతలు ఈ అందరు ఓట్లు కోరుకుంటున్నారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు హిందువుల హక్కులు కాలరాసినా కూడా మీకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. చంద్రబాబు నాయుడు గారు మీకు మద్దతుగా తీర్మానం చేశారు.
జగన్మోహన్ రెడ్డి గారు మీకు మద్దతుగా తీర్మానం చేశారు. ప్రేమించండి, మిమ్మల్ని ప్రేమించేవాడిని ప్రేమించండి. ఎవడో రఘురామకృష్ణరాజు ఆడి కర్మకాలి రాజ్యాంగం చదువుకున్నాడు, రాజ్యాంగబద్ధ పదవిలో మళ్ళీ నాకు ఇచ్చింది కూడా అదే పదవి ఇచ్చారు. రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిన పదవి, రాజ్యాంగబద్ధ పదవి నాకు ఇచ్చారు యాదృచ్ఛికం. అందుకని నేను రాజ్యాంగంలో ఉన్నదే మాట్లాడవలసిన కర్మ నాకే పట్టింది, అది నేను మాట్లాడుతున్నాను. సో నాకు ఓటేంటి మానేయండి. మీకు తెలుసు కదా, నేను మొన్న అడగలేదు కదా, అడిగానా? కాలేజీలోకి వెళ్ళి అడిగాను, అడగలేదు కదా, మళ్ళీ అడగను. ఓకే, మీరు మార్చుకోండి, పోరాడి గెలుచుకోండి. మీ పోరాటానికి నేను అర్థం కాదు. అది వచ్చే వరకు ఫాలో అవ్వాలి, అది రూలు అని చెప్పి నేను చెప్తున్నాను. దానికి చంపేస్తారా? నేను ఒక్కడే మాట్లాడితే ఏమైపోతుంది? ఎందుకు నన్ను హీరోని చేస్తారు? నేనే కోరుకోవట్లా. ఎందుకు నా ఒక్కడి మీద ఎందుకు మాట్లాడేది? నేనే అంటున్నారు, అది రాజ్యాంగంలో ఉంది కాబట్టి మాట్లాడుతున్నానని మళ్ళీ చెప్తున్నా. మా పార్టీ పెద్దలు అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దలు పాస్ చేశారు. మీ 20% ఓట్లు కావాలి 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 అని వాళ్ళు చెప్పారు. నా ఒక్కడి మీద మీరు కోపం వహించండి, తప్పు లేదు. నా మీద కోపం మా పార్టీ మీద చూపెట్టొద్దు, ఏ పార్టీ మీద చూపెట్టొద్దు. అన్ని పార్టీలకి మీ 20% కావాలి. ఓకే, సమానంగా పంచుకోండి, అందరినీ ప్రేమించండి, అందరినీ సమానంగా ప్రేమించండి. శ్రవణ్ కుమార్ గారి పార్టీని సమానంగా ప్రేమించండి, రేపు పెట్టబోయే సునీల్ కుమార్ పార్టీని సమానంగా ప్రేమించండి. ఇంకెవరైనా, ఇంకొక పార్టీ కూడా ఉందిగా, ఇంకొక కుమార్ విజయ్ కుమార్ కూడా ఏదో ప్యాంథర్స్ పార్టీ అని ఉంది, ఆ ప్యాంథర్ పార్టీని కూడా సమానంగా ప్రేమించండి, అందరినీ ప్రేమించండి, నన్ను ఒక్కరినే ద్వేషించండి. నో ప్రాబ్లం. నేను మీకు రాజ్యాంగంలో ఆ మార్పు, మీరు కోరుకుంటున్న మార్పు రావాలి అని కోరుకుంటున్నాను. అది వచ్చే వరకు నేను మిమ్మల్ని ఓటు అడగను. అంటే రఘురామకృష్ణరాజు, నేను మిమ్మల్ని ఓటు అడగను. జీసస్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, నేను మిమ్మల్ని ఓటు అడగను. ఎంత వేయండి, ఐ విల్ బి టూ హ్యాపీ. కానీ మీరు నన్ను ద్వేషిస్తున్నారు కనుక, అసలు యేసుక్రీస్తు ఏం చెప్పాడండి? ప్రతి వారిని ప్రేమించుడు అన్నాడు కదా. అది మీరేం చూస్తే నన్ను ద్వేషిస్తారు. ఇజ్రాయెల్ నీకు తెలుసు కదా, యేసుక్రీస్తు ఏం చెప్పాడు? కాదమ్మా, అందరినీ ప్రేమించమన్నాడా? అందరినీ ప్రేమించమన్నాడు కదా. ప్రేమించండి నన్ను కూడా. పోని ప్రేమించడం, ద్వేషించండి. ఏమన్నా నేను రాజ్యాంగాన్ని పాటించుకున్నాను, అంతే కదా. సరే, జీసస్ టైంలో రాజ్యాంగాలు లేవు. ఒక్క రాజ్యాంగమును పాటించే వాడిని మటుకు ద్వేషింపుడు అని ఆయన చెప్పడానికి అప్పుడు రాజ్యాంగాలు లేవు. 2000 సంవత్సరాల క్రితం. సరే, ఉంటే ఆయన ఉండేవాడేమో నాకు తెలియదు. ఎనీహో, ప్రేమించకపోయినా పర్వాలా, ద్వేషించినా పర్వాలా, అని నన్ను ఒక్కడనే ద్వేషించండి. నాకు పార్టీకి లింక్ పెట్టి మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే, మిమ్మల్ని అనునిత్యం ప్రేమించే, మీ అభివృద్ధిని కాంక్షించే మా నాయకుడిని మీరు దయచేసి ద్వేషించొద్దు, నాకు దానికి లింక్ పెట్టద్దు. నేనేదో సనాతన ధర్మం నాకు నచ్చింది. సనాతన ధర్మం అంటే ఏంటో కూడా చాలామందికి తెలియదు. ఎటర్నల్, నిత్యమైనది. సనాతనం అంటే కొంతమంది పురాతనం అనుకుంటారు, కాదు.
దట్ ఈస్ ఎటర్నల్ ధర్మం, అది హిందూ ధర్మం. సరే, హిందువులు అని పేరు వచ్చింది. హిందూ మతాన్ని నేను అభిమానిస్తాను. హిందూ మతాన్ని అభిమానించేవారు ఉన్నారు, 80% ఉన్నారు. గౌరవించేవారు, అభిమానించేవారు. సో గుర్తించండి, మీ మతాన్ని మీరు ప్రేమిస్తున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు, గొడవ చేస్తున్నారు. మా మత ప్రేమికులు రోడ్లు ఎక్కలేరు, గొడవ చేయలేరు. మీరు తిడతారు, గుడి కన్స్ట్రక్షన్ ఆపే నుండి ఆపేస్తారు. మీరు ఏమి చేయొద్దన్నా సరే చేయరు, మంచివాడు. ఆ మంచితనం అలాగే ఉంది. ఆ మంచిని మీరు అలుసుగా తీసుకోవద్దు. మమ్మల్ని మంచివాళ్ళు కానీ మిగలనివ్వండి. కొన్ని చేతగాని వాళ్ళు అనుకున్నా ఏం తప్పు లేదు, ఎందుకంటే మేము ఒప్పుకుంటాం. నేను చేతగాని వాళ్ళని కూడా ఒప్పుకుంటాం, నేనేం ఫీల్గా. బట్ అలా వదిలేయండి. మనం ఇలాగా తరిమి చంపేస్తా అని భంగిమలు ఇచ్చి భయపెట్టేది. ఆ జాతి మీద దయచేసి దాడి చేయదు. మీ 20% ఓట్లు అందరికీ కావాలి, అందరికీ పంచండి, నాకు తప్ప అని మళ్ళీ మీకు సవినయంగా తెలియజేస్తూ, ఉన్న రోజుల్లో ఎప్పుడు లిస్ట్ అవుతుందో చెప్తాను. దాన్ని ఖచ్చితంగా 100% స్ట్రిక్చర్స్ పాస్ చేసి జడ శ్రావణ్ కుమార్ పచ్చి అబద్ధాలతో వేసిన ఆ పిటిషన్ని చేస్తారు. ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే నేను చాలామంది న్యాయ కోవిదులతో చర్చించా నిన్నటి నుంచి. ఖచ్చితంగా విశ్వాసం ఉంది. రామ భక్తులందరికీ నా విజ్ఞప్తి, క్యాబినెట్ వేయకపోవటం డెఫినెట్గా అది పొరపాటే. అది న్యాయ వ్యవస్థ మీద, న్యాయవాదుల వ్యవస్థ మీద ఉన్న అతి నమ్మకంతో జరిగిన మిస్టేక్. లేదంటే నిన్నే అది కొట్టేసి ఉండేవారు. ఖచ్చితంగా త్వరలో అది కొట్టించేయగలను అనే నా విశ్వాసాన్ని విశ్వసించండి. ఖచ్చితంగా ఒక్కరోజు కూడా ఆలస్యం లేకుండా శ్రీరాముని దయతో మన మందిర నిర్మాణం ఖచ్చితంగా జరుగుతుంది. రాముడి ఆలయ నిర్మాణానికి, అక్కడ అయోధ్య రామాలయానికి కానీ, అయోధ్య రామాలయానికి అడ్డొచ్చిన వారు ఎవరో కూడా సుఖంగా ఉన్న దాఖలాలు లేవు. ఆ చరిత్ర అంతా కూడా ఉంది. ఎవరెవరు ఏమైపోయారు. ఖచ్చితంగా ఆకువీడు రాముడి విషయంలో కూడా మరి ఒక పునర్నిర్మించాలి అని శ్రీ సాక్షి వారు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో మరి నేను ఇది ప్రారంభించడం జరిగింది. ఖచ్చితంగా సజావుగా జరుగుతుంది. ఆశ్చర్యం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరో మాట్లాడతారు. సోషల్ మీడియాలో కూడా కామెంట్ చేసి మా పార్టీ వాళ్ళే క్రైస్తవాలు, దళిత క్రైస్తవులు ఆ పార్టీలో కూడా ఉన్నారు. ఇప్పుడు వారి ఇంట్లోనూ మాట్లాడతారు. మరి మా పార్టీ వాళ్ళే ఎక్కువ మాట్లాడతారు. ఏదేమైనా నా పొందా మారదు. ఎందుకంటే దళిత హిందువుల కోసం నేను పోరాడుతున్నాను, దళిత క్రైస్తవుల కోసం మరి వారు కొందరు పోరాడుతున్నారు. వారి పోరాటంలో తప్పు ఉందని నేను అంటున్నా. ఈ పోరాటంలో విజయం సాధించే వరకు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి అని నేను చెప్పిన స్టేట్మెంట్ని అర్థం చేసుకోండి. చంపేస్తామని ఇంకోటి పిచ్చి కామెంట్లు వద్దని తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ సారాంశం. ఏమైనా ప్లస్ ఉంటే కానీ ఎంతసేపు దళితుల ఓట్లు మీకు అక్కర్లేదా అని ఇందాక మీరు కూడా వాళ్ళు అంటున్నారని అన్నారు కదా సార్. అసలు హిందువుల్లో ఐక్యత లేదంటారా? 80% మీద వాళ్ళ నమ్మకం లేదంటారా? అంటే ఐక్యత
తీసుకొస్తారు డెఫినెట్గా. ఒకవేళ లేకపోతే కనుక ఇప్పుడు దేవాలయాల నిర్మాణం జరగడానికి వీల్లేదు, చర్చి నిర్మాణాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు అనే ఈ వితండవాదంతో డెఫినెట్గా ఐక్యత హిందువుల్లో కూడా ఐక్యత తీసుకొస్తున్నారు. హిందువులకి పరమత సహనం ఎక్కువ, అసలు మన కాన్సెప్ట్లోనే ఉంది. ఎవరినైనా సరే పూజించుకో అనే ఉంది. ఇంకొక 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారా? దేవుని మొత్తంలో ఒకటే దేవుడు, ఇంకో దేవుని పూజిస్తే నేరం. ఇప్పుడు ఎవరినైనా పూజించుకోవచ్చు. చెట్టుని పూజిస్తాం, రాయిని పూజిస్తాం, నీకు డిస్టింక్షన్ లేదు. ఓకే, ఏకాగ్రత కావాలి. నిన్ను మించిన శక్తి ఒకటి ఉందని నమ్ము. ఆ శక్తికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో అనేది మన సిద్ధాంతం. అగ్నిదేవుడు, వాయుదేవుడు, భూదేవి, అందరూ దేవుళ్ళే మనకి. ఆ మతంలో ఒకటే దేవుడు. ఆ దేవుడికి ఒక పేరు పెట్టుకున్నారు. ఇంకో దేవుడి గురించి నువ్వు మాట్లాడితే మట్టిలో ఎదుగుతారు. ఓకే, అది తప్పు అని నేను అన్నాను. బట్ ఇక్కడ అందరూ దేవుళ్ళే. మనకి జీసస్ క్రైస్ట్ దేవుడే, మనకు అల్లా కూడా దేవుడే. అది మన మతం. మనకు అందరూ సమ్మతం, వారికి వారి దేవుడే సమ్మతం. వారి దేవుడు కూడా మనకి సమ్మతం. వారి దేవుడు కాదని ఏ హిందువు చెప్పడు. బట్ అంత సహనం ఉంది కదా అని చెప్పి చులకనగా చూడవద్దు అనేది నా అభ్యర్థన. బట్ చులకనగా చూసినప్పుడు ఏమవుతుంది? ఓకే, మనం కూడా మరి ఇలాగ చులకన భావానికి గురవుతున్నాం. సో కాబట్టి మనం కూడా సంఘటితంగా ఉండాలి. ఎందుకంటే 20% ఓట్లని ఒకవేళ ఎవరన్నా భావిస్తే ఈ 20% గురించి కూడా గుర్తు చేయవలసిన బాధ్యత ఉంది అని చెప్పి హిందూ సమాజానికి ఒక మేల్కొలుపు ఇచ్చిన కొందరు కుమారులకు, రోజు నన్ను తిడుతున్న కొందరికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సి వస్తుంది.